వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో అయితే ఓడాడు కానీ ప్రజల మనసుల్లో ఆయన పైనున్న అభిమానాన్ని మాత్రం ఎవరు ఓడించలేకపోతున్నారు. ప్రజల మనసుల్లో ఆయన పైనున్న అభిమానాన్ని, ప్రేమ మాత్రం ఎవరు ఛేదించలేకపోతున్నారు. ఏ పర్యటనకి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా క్షణాలలో ఆయన చుట్టూ వేలాది మంది అభిమానులు గుమిగూడిపోతున్నారు. అసలు ఈ దేశంలో ఏ నాయకుడికి లేనంత ప్రజాదరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అంత క్రేజ్ ఎలా వచ్చింది అంటే ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు. జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి జనాలు రాకుండా అరికట్టేందుకు రోడ్లు దవ్వేస్తున్నారు, ముళ్ళ కంచెలు వేస్తున్నారు. అయినా కానీ 3000 మంది పోలీసులను జనాలు రాకుండా అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్తూ ప్రజలు మాత్రం తండోపతండాలుగా మీరు ఎంతమంది అయినా బందోబస్తు కాయండి, ఎన్ని గుంతలైనా లోడండి, ఎన్ని ముళ్ళ కంచెలైనా వేయండి, మేం మాత్రం మా నాయకుడి దగ్గరకు చేరుకోవటంలో మీరెవరో కూడా మమ్మల్ని ఆపలేరు అంటూ జనాలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా క్షణాల్లో గుమిగూడిపోతున్నారు. ఈరోజు మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం జరిగింది. క్షణాలలో అక్కడకు వేలాది మంది అభిమానులు ఆయన కాన్వాయ్ చుట్టూ చేరిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడో లేదో, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఆ జనం ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, ఆ జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చుట్టూ చుట్టేస్తుంటే నాయకుడా ఇతను? భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఇంత జనం, ఇంత అభిమానం ఎక్కడా కూడా లేదే. ఇటువంటి నాయకుడు ఎలా ఓడిపోయాడు అని జనాలు ఇతన్ని అభిమానిస్తున్నారా? మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆహ్వానిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి పైన సింపతితో జనాలు తండోపతండాలుగా జగన్ పర్యటనలకు వస్తున్నారా అంటే ఎవరికి కూడా తెలియని ప్రశ్న. కూటమి ప్రభుత్వ పరిపాలన ఏడాది కాలంలో పూర్తిగా విఫలమవుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనను వాళ్ళు ఇప్పటికీ కూడా చేరుకోలేకపోతున్నారు, అందుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని మార్కును టచ్ చేయలేకపోతున్నారు. బహుశా అదే కారణం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు చేసిన ఎనలేని సేవలు, ఆయన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, డేటా పార్క్ సెంటర్లు, ఆయన తీసుకొచ్చిన పారిశ్రామిక అభివృద్ధి, లక్షలాది మందికి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయేమో కాబోలు. పిఎఫ్ రిజిస్ట్రేషనే 16 లక్షల మంది 2019 నుండి 2023 మధ్యలో చేసుకున్నారంటే ఆయన ఉద్యోగాలు 16 లక్షలు ఇచ్చాడు అని కేంద్ర గణాంకాలే చెప్తున్నాయి. అంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే 16 లక్షల మంది పైనే ఉద్యోగాలు వచ్చాయి. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలనను జనాలు మరిచిపోలేదేమో. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇంత జనాదరణ ఉన్న నేతకు ఓటమి ఎలా వచ్చిందో ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. అందుకే కాబోలు జననేత జగనన్న అంటూ జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పలానా చోటుకు వస్తున్నాడు అని తెలిస్తే తండోపతండాలుగా అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. బహుశా భారతదేశంలో ఏ నేతకు కూడా ఇంత జనాదరణ ఉండదేమో. ఇంత జనాదరణ ఉన్న నేత మరొకరు భారతదేశంలో లేరేమో అని స్పష్టంగా అర్థమవుతా ఉంది.